హలో అండి. మనం ప్రీవియస్ క్లాస్‌లో సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌లో అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని చూసేసాం. సో, ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ ఐ బటన్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో, ఇవాల్టి క్లాస్‌లో మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్‌ని చూసేద్దాం. ఓకే. సో, ఈ కాన్సెప్ట్‌ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేర్చుకుందామండి. సో, మనం అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌లో ఏదైనా ఒక హోల్ నెంబర్ అనేది ఏదైనా ఒక ఫ్రాక్షన్‌తో యాడ్ చేసేస్తే అది ఒకవేళ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్లో ఉంటే డైరెక్ట్గా మనం ఏం చేసేవాళ్ళం 7/8/9 అంటే డైరెక్ట్గా ఈ హోల్ నెంబర్ని ఈ ఫ్రాక్షన్తో కలిపి రాసేసేవాళ్ళము. బట్ ఇక్కడ మనకి ఆ చాయిస్ ఉండదు. ఎందుకు అంటే ఒకసారి ఇది అబ్జర్వ్ చేసేయండి. సో ఫస్ట్ మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, ఏమీ ఇవ్వకపోతే డినామినేటర్లో వీల్ అజ్యూమ్ ఇట్ యాజ్ 1 హియర్. దెన్ ఈ 1కి 5కి ఎల్సిఎం తీసేసుకొని ఈ 1ని మనం 5తో ఈక్వేట్ చేయాలనుకుంటాం. సో దానికోసం మల్టిప్లై అండ్ డివైడ్ బై 5 ఆన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేసేస్తాం. సో 5తో మల్టిప్లై చేస్తే వీ గెట్ 5 6 30 minus 3. Okay, so what do we get here? 27/5. ఓకే, సో ఈ 27/5ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసేసుకోవాలి అంటే సో 27ని 5తో డివైడ్ చేయండి ఫస్ట్. ఓకే, 5 5s are 25 and the remainder would be 2 here. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 5 2/5 కదా. సో ఈ వచ్చిన ఆన్సర్ అండ్ ఇచ్చిన క్వశ్చన్కి ఏదైనా సంబంధం ఉందా? లేదు. సో దానికోసం మనం ఇలా ఈ ఆన్సర్ని చూడగానే రాసేటట్టు మనం ఈ క్వశ్చన్లో నుంచి ఏం చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ హోల్ నెంబర్ పార్ట్ చూసేయండి, 5 ఉంది. సో ఈ 5 అనేది ఈ హోల్ నెంబర్ పార్ట్లో నుంచి 1 రెడ్యూస్ చేస్తే వస్తుంది. సో డైరెక్ట్గా ఏం రాసేస్తాం, ఈ హోల్ నెంబర్ పార్ట్ని 1 రెడ్యూస్ చేసేస్తే 5 వస్తుంది. అండ్ ఈ 2 అనేది ఈ రెండు నంబర్స్ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి 2 వస్తుంది. సో 5 - 3 we get 2 here. So write this 2 in the numerator and denominator part will be as it is. So 5 2/5. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకొచ్చిన ఆన్సర్ అండ్ ఇలా మనం షార్ట్ ట్రిక్ యూస్ చేసి రాసిన ఆన్సర్ రెండు కూడా సేమ్గానే ఉన్నాయి. సో అర్థమైంది అనుకుంటాను. జస్ట్ ఈ హోల్ నెంబర్ పార్ట్లో 1 అనే నెంబర్ని రెడ్యూస్ చేయాలి అండ్ ఈ న్యూమరేటర్ పార్ట్లో డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కనుక్కోవాలి. అండ్ దెన్ ద డినామినేటర్ పార్ట్ విల్ బి సేమ్ యాజ్ ద డినామినేటర్ ఇన్ ద ఫ్రాక్షన్. ఓకే, సో అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో 8 - 5/7. సో షార్ట్ ట్రిక్ యూస్ చేసి ఫస్ట్ రాసేద్దాం. ఓకే, సో 8ని 1 రెడ్యూస్ చేస్తే మనకేమొస్తుంది, ఇట్ బికమ్స్ 7. ఓకే, సో సిమిలర్గా న్యూమరేటర్ రావడం కోసం ఈ డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కనుక్కోండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హియర్? ఇట్ ఈస్ 2. 7 - 5 we get 2 here and the denominator will be same 7. ఓకే, సో ఇప్పుడు ఇది యాక్చువల్ క్యాలిక్యులేషన్తో ఇది కరెక్టా రాంగ్గా వెరిఫై చేసేద్దాం. ఓకే, సో 7 2/7 వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏమీ లేదనుకుంటే 1 ఉందని అజ్యూమ్ చేసేసుకుంటాం. సో ఈక్వేట్ ద డినామినేటర్ విత్ ద LCM, that is 7 here. సో ఇక్కడ 7తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ ఆల్సో యూ షుడ్ మల్టిప్లై విత్ 7. సో 7 8s are 56. 56 - 5, what do we get here? 51/7. ఓకే, కరెక్ట్. సో 51/7ని మనం నార్మల్గా డివైడ్ చేసేస్తే ఎలా రాసేసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో gives you 7 7s are 49 and the remainder would be 2 here. So mixed fraction లో రాసేసుకుంటే 7 2/7. కరెక్ట్. సో సేమ్ ఇక్కడ 7 2/7 ఎలా వచ్చిందో మనం షార్ట్ ట్రిక్ యూస్ చేసి రాసిన ఆన్సర్ కూడా సేమ్ 7 2/7 కదా. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో షార్ట్ ట్రిక్ అనేది మనకి వర్క్ అయిపోతుందండి. ఇలా మనం ఒక హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ షార్ట్ ట్రిక్ బేస్ చేసుకొని చేసేయచ్చు. ఓకే, సో సేమ్ ఇదే షార్ట్ ట్రిక్ యూస్ చేసి ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. సో 1ని మళ్ళీ 1తో రెడ్యూస్ చేసేస్తే 0 వచ్చేస్తుంది. అండ్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2
వాట్ డు వి గెట్ 1 హియర్. సో 1ని న్యూమరేటర్లో రాసేసుకొని డినామినేటర్లో 4 యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. సో ఇలా మనం ఏదైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ని రాయగలమా? లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇగ్నోర్ దిస్ 0 పార్ట్. ఓకే, సో ద ఫైనల్ ఆన్సర్ ఫర్ 1 - 3/4 విల్ బి 1/4 హియర్. ఓకే, సో ఇలా 1 ఇచ్చినప్పుడు 1 మైనస్ సంథింగ్ అనే ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఆ 1ని మళ్ళీ రెడ్యూస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఆ 0 అనేది ఇగ్నోర్ చేసేసి మిగతా ఫ్రాక్షన్ పార్ట్ వరకు రాసేయండి. ఓకే, సో దట్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, సో ఇప్పటి వరకు హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎలా చేసేయాలో చూసేసాం. సో ఇప్పుడు ఒకవేళ 2 ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏం చేయాలో చూసేద్దాం. ఓకే, సో మనం అడిషన్లో నేర్చుకున్నామండి. 2 కోప్రైమ్స్ ఇస్తే డినామినేటర్స్లో మనం డైరెక్ట్గా ఏం చేసాం, క్రాస్ మల్టిప్లై చేసేసాం. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ 3 and 5 అనేవి 2 కోప్రైమ్స్. సో సేమ్ క్రాస్ మల్టిప్లై చేసేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2s are 10 and 4 3s are 12. 10 - 12 డివైడెడ్ బై ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి 15. ఓకే, సో వాట్ విల్ బి ద న్యూమరేటర్ పార్ట్ హియర్? 10 - 12 ఇట్ ఈస్ -2 డివైడెడ్ బై 15. ఓకే, సో దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఒకవేళ డినామినేటర్స్లో కోప్రైమ్స్ లేకపోతే, సో ఈ ఎగ్జాంపుల్ అదే అండి, 6 and 9 ఆర్ నాట్ కోప్రైమ్స్. సో అప్పుడు మనం 6 and 9కి ఎల్సిఎం తీసేసుకోవాలి. సో 3 2s 3 3s. ఓకే, సో వాట్ విల్ బి ద ఎల్సిఎం? 3 2s 6 6 3s 18. ఓకే, సో 18 విల్ బి ద ఎల్సిఎం. ఓకే, సో 18 ఎల్సిఎం అయినప్పుడు సేమ్ బోత్ డినామినేటర్స్ని మనం 18గా కన్వర్ట్ చేసేసుకోవాలి. ఓకే, సో 6ని 18గా కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 3 హియర్, అండ్ 9ని 18గా కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లై విత్ 2. సో సేమ్ న్యూమరేటర్ ఆల్సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. సో 5 3s 15 minus 8 2s 16. Okay, so 15 minus 16 we get -1 divided by same 18. Okay, so this will be the final answer. Okay, so ఒక whole number ఒక fraction ఇచ్చినప్పుడు చూసారు and 2 fractions ఇచ్చినప్పుడు చూసారు. నెక్స్ట్ మనం ఒక whole number and a mixed fraction ఇచ్చినప్పుడు ఎలా చేసేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక whole number and mixed fraction ని ఇచ్చినప్పుడు వాటిని ఎలా సబ్ట్రాక్ట్ చేసేస్తాం. సో ఇది ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ 7 మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ పార్ట్ ని మనం ఇలా రాసేసుకోవచ్చు కదా, 5 + 2/3 కదా. సో ఇప్పుడు ఈ మైనస్ అనేది ఈ హోల్ నంబర్ అండ్ ఈ ఫ్రాక్షన్ కి లోపలికి మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, 7 - 5 - 2/3. ఓకే, సో ఇట్ బికమ్స్ 2 - 2/3. సిమిలర్గా ఉన్నదే కదా, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో నేర్చేసుకున్నాం. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇది నార్మల్ హోల్ నెంబర్. సో అలాంటప్పుడు ఏం చేసేస్తాం, ఈ నార్మల్ హోల్ నెంబర్ని 1 రెడ్యూస్ చేయండి. సో 2 - 1 వి గెట్ 1 హియర్. అండ్ ఇక్కడ న్యూమరేటర్ పార్ట్ కోసం డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కనుక్కోండి. సో 3 - 2 వి గెట్ 1 హియర్ అండ్ ద డినామినేటర్ విల్ బి 3 హియర్. ఓకే, సో దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్ వెన్ 7 - 5 2/3 ఈస్ సబ్ట్రాక్టెడ్. సిమిలర్గా ఈ ఎగ్జాంపుల్ చూసేయండి. సో 9 - 6 + 1/3. Multiply the minus inside. So what do we get? 9 - 6 - 1/3. Okay, so 9 - 6, what do we get? 3 here. 3 - 1/3. So similarly this is a proper fraction. So again continue here. So 3 reduce 1, what do we get? 2. And difference between these two, what do we get? 2 here. And in the denominator the same value 3. Okay, so this will be the final answer. Okay, so ఇప్పుడు ఇలా 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసేయాలో చూసేయండి. 3 2/3ని మనం ఏం రాసుకోవచ్చు, 3 + 2/3 అండ్ ఈ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. సో ఈ 6 1/3ని 6 + 1/3గా రాసేసుకోవచ్చు, కరెక్ట్. సో అలాంటప్పుడు 3 + 2/3 -6 - 1/3. ఈ మైనస్ అనేది మనం లోపలికి మల్టిప్లై చేసేసాం. ఓకే, సో ఇలా చేశాక ఈ హోల్ నంబర్స్ని ఒక దగ్గరికి రాసేసుకోండి, ఈ ఫ్రాక్షన్స్ని ఇంకొకలాగా రాసేసుకోండి. సో 3 - 6 + 2/3 - 1/3. Okay, so 3 - 6, what do we get here? -3 +
2 minus 1 by 3. What do we get here? 2 minus 1 by 3 ante ikkada just 1 here. So minus 3 plus 1 by 3. Okay. So ila -3 + 1/3 ఇచ్చినప్పుడు మనం ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో హోల్ నెంబర్ అనేది పాజిటివ్గా ఉంది అండ్ ఫ్రాక్షన్ అనేది నెగిటివ్గా ఉంది. సో అలా మనం చేసుకోవటం కోసం నేను మైనస్ అనేది కామన్ తీసేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది 3 - 1/3. సో ఈ పార్ట్ అనేది మనం ఆల్రెడీ నేర్చేసుకున్న దానిలో ఉన్నట్టే కదా. సో అప్పుడు ఏం చేసేస్తాం, సో మైనస్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసేయండి అండ్ ఈ హోల్ నెంబర్ని 1 రెడ్యూస్ చేసేయండి 2 అండ్ ఇక్కడ న్యూమరేటర్ రావడం కోసం డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కనుక్కోండి. సో దట్ బికమ్స్ 2 హియర్ అండ్ సేమ్ 3 హియర్. ఓకే. సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, -2/3 ఆర్ -8/3. ఓకే. సో దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్ వెన్ దీస్ 2 ఆర్ సబ్ట్రాక్టెడ్. ఓకే. సో అర్థమైంది అనుకుంటాను. సో ఈ ఎగ్జాంపుల్ చూసేయండి, 1/4/3 - 15/8. సో ఇప్పటి వరకు మనకి ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది. సో దీనికోసం ఏం చేస్తామంటే ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని జస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ 15/8ని మిక్స్డ్గా ఎలా చేసేస్తాం, 15ని డివైడ్ బై 8 చేసేయండి. 8 1s are 8, we get 7 in the remainder part. So the 15/8 can be written as 1/7/8 here. Okay, so 1/4/3 minus 1/7/8 here. So same ఇలానే ఉంది కదా. సో ట్రై దిస్ ఎగ్జాంపుల్ అండ్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఎప్పుడైనా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మిక్స్డ్గా కన్వర్ట్ చేసి సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోవాలి. సో ఇలా ఏ టైప్లో అడిగినా కూడా మనం ఈజీగా చేసేయచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.